రామచంద్రాపురం నియోజకవర్గం ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని మంత్రి సుభాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన రామచంద్రాపురం మీడియా సమావేశం నిర్వహించి వివిధ అంశాలను వెల్లడించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో హెల్దీ హార్ట్ మిషన్ ద్వారా హార్ట్ అటాక్లు నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందించామని, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు కోట సతీష్ తో పాటు సిఎస్ఆర్ నిధులను ఇచ్చేందుకు ఒక ప్రైవేటు కంపెనీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ముందుగా నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి ఆరోగ్యం పట్ల వారిలో చైతన్యం, అవగాహన కల్పిస్తామన్నారు. నేటి ఆధునిక జీవన శైలి, మానసిక ఆందోళన, ఒత్తిడి, మద్యం, ధూమపానం తదితర అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. హెల్దీ హార్ట్ మిషన్ లో అన్ని పరీక్షలకు నామమాత్రపు రుసుము తీసుకుంటారని, అవసరమైతే తన వ్యక్తిగత నిధులను కూడా కేటాయిస్తానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. గడిచిన 6 నెలల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా మంది 100% మరణాలు హార్ట్ స్ట్రోక్ వల్లే వస్తా ఉన్నాయి. ఇదే కాదు, కరోనా వచ్చిన తర్వాత 20% హార్ట్ స్ట్రోక్లు పెరగడం జరిగినాయి. దీని మీద మేము గడిచిన 2 నెలల నుంచి కూడా కేవీఆర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు సతీష్ గారితో సంప్రదించి మనం ఏం చేయగలం, ఈ ఆగాలనే ఈ హార్ట్ స్ట్రోక్లని ఆగాలి అంటే మనం ఏం చేయగలని ఆయన సంప్రదించిన తర్వాత ఆయన సూచనల మేరకు సుమారు మగవాళ్ళు ఎక్కువ శాతం ఈ హార్ట్ స్ట్రోక్లకి బలవుతా ఉన్నారు. దాన్ని నియంత్రించే ఆలోచనతో మేము సిఎస్ఆర్ ఫండ్స్ తో ఈ 2DECO కానీ, థ్రెడ్మిల్ కానీ, ఈసీజీ మిషన్లు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకుని వచ్చి టాబ్లెట్స్ కూడా, వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు. అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది.